దాన్ని అడ్డు తొలగే విధంగా విషయం వెళ్ళగక్కుతూ ఒక మైనారిటీకి అవకాశం వస్తూ ఉంటే ఓర్చుకోలేని బీజేపీ నాయకులు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయ్యి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే ఒక గొప్ప క్రీడాకారుడికి తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం వస్తూ ఉంటే దీని అనైతికమైనటువంటి వ్యవహారంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న తెలంగాణ ఆవిర్భైనటువంటి పోయిన పరిస్థితులు తీసుకున్న మైనారిటీకి ఎప్పుడు కూడా క్యాబినెట్లో అవకాశం ఇస్తూ వచ్చినాం. మేము మొదట్లో మైనారిటీకి అవకాశం ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా ఎవరు గెలవక అవకాశం కొంత డిలే అవుతూ వచ్చింది. ఇవాళ అవకాశాన్ని అజరుద్దీన్ గారిని క్యాబినెట్కి తీసుకోవడం ద్వారా మైనారిటీలకు సంక్షేమాన్ని మైనారిటీకి అభివృద్ధి కార్యక్రమాలు పంచాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఇలా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మిత్రులారా, ఇక్కడ బీజేపీ ద్వంద్వ వైఖరిని మనం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక ఉదాహరణ ఇస్తా. ఇవాళ ఎన్నికల వేళ ఎన్నికలు జరుగుతున్న వేళ అజరుద్దీన్ ఎలా క్యాబినెట్కి తీసుకుంటారు, ఇది కోడ్ ఆఫ్ కండక్ట్కి ఇబ్బంది కలుగుతుందనే మాట చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ మాటలు చెప్తా ఉన్నారో ఆ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మీ ద్వంద్వ వైఖరిని నేను ఎండగడతా ఉన్నా. మీరు ఇటీవల కాలంలో రాజస్థాన్లో ఒక ఉప ఎన్నిక జరిగితే గంగానగర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సురేంద్రపాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఎన్నికల్లో సురేంద్రపాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇంకొక 20 రోజులు ఎన్నిక ఉందనగా సురేంద్రపాల్ సింగ్ తీసుకెళ్ళి రాజస్థాన్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. ఎవరిని మంత్రిగా చేశారు? అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిగా చేశారు. సరే, మంత్రి అయినా అభ్యర్థి ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో. అంటే రాజస్థాన్లో ఒక నీతి, తెలంగాణ కోసం ఒక నీతి. అక్కడేమో పోటీలో ఉన్న అభ్యర్థినే ఏకంగా మంత్రివర్గంలో తీసుకుంటారు. ఇక్కడ అజరుద్దీన్ గారు పోటీలో లేరు, వారు గత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒక క్రీడాకారుడు, దేశ ప్రతిష్టని అంతర్జాతీయంలో తీసుకెళ్ళినటువంటి క్రీడాకారుడు, మెజారిటీ వర్గానికి నాయకత్వ నాయకుడిని తీసుకోవాలంటే మీరు పోయిన 2024 డిసెంబర్ 30న మంత్రివర్గంలో ఒక పోటీ చేసిన అభ్యర్థిని సురేంద్రపాల్ సింగ్ని తీసుకోవచ్చు. కానీ ఇలా అజరుద్దీన్ పోటీలో లేడు, ఎన్నికలు పోటీ చేస్తలేడు. అలాంటి అభ్యర్థిని తీసుకుంటే మీకు నొప్పేంటి? పోనీ అక్కడ బీజేపీ బరిలో ఉందా జూబ్లీహిల్స్లో ఉంటే నామ మాత్రం పోటీ ఉంది. ఇదంతా కూడా ఏంటంటే మా సోదరిమణి కవిత చెప్పినట్టుగా, కల్వకుంట్ల కవిత గారు చెప్పినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారు ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే తాపత్రయంలో ఇలా బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. కవిత గారే సాక్షాత్ చెప్పారు, మా పార్టీ బీజేపీతో కుమ్మక్కై ఉంది, ఏదో ఒక రోజున పార్టీ విలీనమవుతుందని. ఆ మాటలకి బలాన్ని చేకూరుస్తూ ఇవాళ అక్కడ నామాత్రం పోటీలో బీజేపీ ఎలా గెలవదు, మైనారిటీ ఓటు బీజేపీ పడవు. కానీ తాపత్రయం అంతా బీజేపీకి ఎందుకు అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలనే తాపత్రయం. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీరు లోపాయికార ఒప్పందంలో భాగంగానే బీజేపీకి 8 సీట్లు గెలిచే అవకాశం వచ్చింది. ఇవాళ అక్కడ ఎట్లాగూ బీజేపీ గెలవదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు తీసుకోవాలి కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు రావాలి కాబట్టి లోపాయికార ఒప్పందంలో వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం మైనారిటీ అనే దృక్పథంతోనే, మైనారిటీకి లబ్ధి చేకూరుతున్న అక్కస్తోనే ఈ అజరుద్దీన్ని మంత్రివర్గంలో తీసుకుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎన్నికల నియమావళికి ఇది విఘాతం కాదు, విరుద్ధం కాదు.
యాజ్ పర్ ద నామ్సే రేపు క్యాబినెట్ విస్తరణకు పోతా ఉన్నాము. గవర్నర్ మీద కూడా బీజేపీ పార్టీ ఒత్తిడి తీసుకొస్తా ఉన్నట్టుగా మాకు సమాచారము. ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని గవర్నర్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా మాకు అనుమానాలున్నాయి. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు, లోపాయికారి ఒప్పందాలు, చీకటి సంసారాలు, తద్వారా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు, ప్రజలు విఘ్నులు ఇలా 2 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి మైనారిటీలు ఇలా ఒక సదావకాశం వస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ లోపాయికార ఒప్పందంలో ఉండి బీఆర్ఎస్కి లాభం చేసే ప్రయత్నము చేస్తూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా గ్రహిస్తుంది. నేను మళ్ళీ చెప్తా, మీరు కోట్ చేసుకోవాలి. ఇక్కడ అజరుద్దీన్ గారు జూబ్లీస్ ఎన్నికల్లో బరిలో లేరు, ఎన్నికల్లో పోటీ చేస్తలేరు. కానీ మీరు మాత్రం డిసెంబర్ 30న పోయిన సంవత్సరం రాజస్థాన్లో ఏకంగా పోటీలో ఉన్న అభ్యర్థిని తీసుకొచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సురేంద్ర పాల్ సింగ్ని తీసుకున్నారు. ఆ అభ్యర్థి తర్వాత ఓడిపోయినారు. అక్కడ ఆ రకంగా వివరించిన బీజేపీ ఇక్కడ ఏ రకంగా అజరుద్దీన్ గారిని క్యాబినెట్కి తీసుకురావని వ్యతిరేకిస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. బీజేపీ ద్వంద్వ వైఖరి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వైఖరి ప్రదర్శన బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగడతా ఉన్నాం. ఇది మంచిది పద్ధతి కాదు. యావత్ రాష్ట్రంలో కాకుండా దేశంలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ఆట నైపుణ్యంతో క్రికెట్ దేశ జట్టుకి కెప్టెన్గా సుదీర్ఘకాలం కెప్టెన్గా ఉండి ఎన్నో విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తెచ్చినట్టు అజరుద్దీన్ గారిని డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా తీసుకుంటాము. ఎమ్మెల్సీగా వారిని నామినేట్ చేస్తూ క్యాబినెట్ వారిని కోదండరామ్ గారిని నామినేట్ చేస్తూ క్యాబినెట్ గవర్నర్కి పంపింది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది సుప్రీంకోర్టు కేసు. ఏదైనా కేసు మేము గెలుస్తామని నమ్మకం ఉంది. అజరుద్దీన్ గారు ఎమ్మెల్సీగా అవుతారు, క్యాబినెట్లోకి వస్తారు, మైనార్టీల శ్రేయస్సు కోసం పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో ఆనవాయితీగా ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత తెలంగాణ కానీ మైనార్టీలకు అవకాశం సందర్భాలు ఉన్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 మంత్రులు, ఆంధ్రలో మొహమ్మద్ జానీ గారు ఉంటే తెలంగాణలో మొహమ్మద్ షబీర్ అలీ గారు, ఫక్రుద్దీన్ గారు ఉన్నటువంటి సందర్భాలు, కడప నుంచి అహ్మద్ గారు ఉన్నటువంటి సందర్భాలు. సో మైనార్టీలకు ఎప్పుడు కూడా మనతో అవకాశం ఇస్తూ వచ్చినాం. ఇవాళ అజరుద్దీన్ గారిని గొప్ప క్రీడాకారుడిగా ఆయన చేసిన సేవలు గుర్తింపుగా క్యాబినెట్ తీసుకుంటే బీజేపీ నాయకులకి అక్కస్తో విషం కక్కుతుంది ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గవర్నర్ వారి మీద కూడా కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదం ఉందని మాకు సమాచారం అంతా ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. మైనార్టీకి వస్తున్నటువంటి అవకాశాన్ని తల్లదన్న విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూశారు 42% బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అడ్డుదలినటువంటి సందర్భాలు చూసాం మనం. 42% రిజర్వేషన్ రాకుండా అడుగడుగున కేంద్ర ప్రభుత్వం అడ్డు వేస్తూ వచ్చింది. ఇవాళ మైనార్టీకి అవకాశం ఇస్తానంటే కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అజరుద్దీన్ గారు గొప్ప క్రీడాకారుడు, దేశ ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన క్రీడాకారుడు. వారి మంత్రులకు తీసుకుంటే ఒక మంచి సంకేతం పోతామనే ఉద్దేశంతో ఏఐసీ నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపించినారు. దీన్ని కుటిల ప్రయత్నాలు చేసి ఆపే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అందరూ కూడా దీన్ని లోతుగా అర్థం చేసుకొని వీళ్ళు కుటిల ప్రయత్నాలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందం ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డెఫినెట్ 2 ఏళ్లుగా క్యాబినెట్లో మైనార్టీలకు భర్త లేదు. నేను ఇప్పటికే చెప్పాను ఎందుకు తీసుకోలేకపోయామని. గత 5-6 మాసాలుగా మైనార్టీ తీసుకొని ఆలోచన చేస్తూ ఉన్నాం. అవకాశం వచ్చింది, ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం. 2 భర్తల విషయం ముఖ్యమంత్రి గారు డిసెంబర్లో కానీ తర్వాత కానీ దాని విషయంలో వారు ఒక సహితమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇవన్నీ కూడా జనవరి మొదటి వారంలో వస్తాయి. ఈ విషయాలన్నీ మళ్ళీ మాట్లాడుకుంది. ఇవాళ అజరుద్దీన్ గారిది ప్రయారిటీ.
దానికోసమే ఈ ప్రెస్ మీట్. ఎస్ వస్తాయి, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా డీసీసీ బరిలో ఉన్నారు, వారిని కూడా అవకాశాలు వస్తాయి. పిసిసి అధ్యక్ష పదవి నాకు జీవితంలో చాలా పెద్ద పదవి. నేను పిసిసి అధ్యక్ష పదవితో చాలా సంతోషంగా ఉన్నాను. నా కర్తవ్యం వల్ల వచ్చే ఎన్నికల నాటికి నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేస్ అందరం కష్టపడి పనిచేసి 100 సీట్లకు పైగా గెలుచుకొని అధికారం తీసుకురావడం మా ప్రథమ కర్తవ్యం. నా దృష్టిలో పిసిసి అన్నిటికన్నా గొప్ప పదవి. చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.